ఎన్టీఆర్ కళా పరిషత్ సాంస్కృతిక కార్యక్రమం వివరాలను కళా పరిషత్ అధ్యక్షులు ఏదర్ హరిబాబు ఒంగోలు మౌర్య కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈపూరి శివప్రసాద్, అనమనేని ప్రసాద్, ఏదర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు అబ్బాయి రాలేదు వాళ్ళ జ్యోతిమూర్తి పోయి రోజు ఏదో కథ చెప్తాడు. ఎన్టీఆర్ కళా పరిషత్తుల గురించి చదివితే చదవడంగా నేను మళ్ళీ 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 చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. సరే, గత 5 సంవత్సరాల నుంచి అనేక కారణాలతో చేయలేకపోయాం. ఈ సంవత్సరం మళ్ళా పునఃప్రారంభం అవుతుంది. గతంలో కన్నా మిన్నగా ఇంకా బాగా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజున ఈ ప్రకటన కారణం పాఠశాల విద్యార్థులందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలని ఉద్దేశం. ఎన్టీఆర్ కళా పరిషత్లో మన ఉమ్మడి అంటే పాత డిస్ట్రిక్ట్లో ఉన్న స్కూల్స్ మొత్తానికి ఆహ్వానం. మేము అప్లై చేసిన ప్రతి స్కూల్కి కాదు, మేము స్కూల్కి చేస్తాం. సెలెక్ట్ అయిన స్కూల్కి 30 నిమిషాలు టైం ఇస్తాం. ఆ 30 నిమిషాల్లో వాళ్ళు ఏమేమి చేయగలరు, వాళ్ళ టాలెంట్స్ ఏమిటో వాళ్ళు చేయొచ్చు. 30 మినిట్స్ అంటే మేము ఒక 7 అంశాలు కూడా ఇచ్చాం. ఈ 7 అంశాల్లో మీరు ఎనీ 4 or 5 అలా ఇచ్చాం. అలా చేస్తున్నాం. దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ కూడా తయారు చేసి ఈ రోజున రిలీజ్ చేస్తున్నాం. మీ ద్వారా మన జిల్లా అంటే ఇప్పుడు కందుకూరు, నెల్లూరు పోయింది, ఇట్లా బాపట్ల కొన్ని పోయింది కాబట్టి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని జిల్లా పరిషత్ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, గవర్నమెంట్ పాఠశాలలు, ఎన్ని స్కూల్స్, ఈవెన్ ఎలిమెంటరీ స్కూల్స్ కూడా, ఎలిమెంటరీ స్కూల్ అయినా హై స్కూల్ అయినా ఏ స్కూల్ వారైనా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ టాలెంట్స్ ఇక్కడ చూపించే అవకాశం వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఈ మిగతా వివరాలన్నీ కూడా మన శివప్రసాద్ దీనికి ఇన్ఛార్జిగా ఉన్నాడు. శివప్రసాద్ అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడం కొరకు వినూత్నమైనటువంటి కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా విద్యార్థుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాల పోటీ అనే అంశాన్ని ఈరోజు మనం అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ పోటీలో మనం పాల్గొనదలిచినటువంటి పాఠశాలలందరికీ కూడా ఒక 30 మినిట్స్ టైం ఇచ్చి ఆ టైంలో కళా పరిషత్ వేదిక పైన ఆ ప్రదర్శన ఉండేటట్లుగా ఉంటుంది. సో దానిలో మనం 7 అంశాలు ఇచ్చాము. అంటే చిన్న నాటికలని, అలానే భరతనాట్యం అని, మిమిక్రీ అని, లేకపోతే అనుకరణలు కానీ, లేకపోతే ఏకపాత్రాభినయాలు కానీ, ఇవన్నీ కూడా 7 అంశాలు ఇవ్వడం జరిగింది. వాటిలో ఏవేని 4 తగ్గకుండా అన్ని అంశాలు ఉండేటట్లుగా 30 నిమిషాలు ఒక ప్రోగ్రామ్ని అరేంజ్ చేసుకొని దాన్ని మాకు పంపినట్లయితే దాన్ని స్క్రూటినీ ద్వారా ఎంపిక చేసి ఆ ఎంపికైనటువంటి పాఠశాలలకు కళా పరిషత్ వేదికమైన ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా ఉంటాయి. అలానే 30 మినిట్స్ ప్రకారం ప్రతిరోజు 2 పాఠశాలలకి వేదిక పైన అవకాశం ఉంటుంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు కూడా ఇన్ఫర్మేషన్ పంపడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేసి మాకు వాట్సాప్ నెంబర్ ద్వారా మాకు పంపించినట్లయితే వాటిని స్క్రూటినీ ద్వారా ఎంపిక చేసినటువంటి ప్రదర్శనలన్నింటినీ కూడా వేదిక మీద ప్రదర్శన చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలిగితేయడానికి వినూత్నమైన కార్యక్రమాల్లో మొదటి కార్యక్రమం ఇది. అలానే కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం, వాటిని తర్వాత నేను తెలియజేయడం జరుగుతుంది. మార్కాపురం నుంచో, గిద్దలూరు నుంచో, లేకపోతే ఎక్కడి నుంచో రావాలన్నా కూడా వాళ్ళు ఖర్చు ఉంటుంది. వాటి కోసం
సెలెక్ట్ అయిన ప్రతి స్కూల్కి ఇక్కడ కనుక ప్రదర్శనకు వస్తే 5,000 రూపాయలు వాడు ఖర్చు ఇస్తాం. అది కూడా చెప్పేసి ప్రదర్శన పారితోషికం ఒక 5,000 రూపాయలు ప్రదర్శనలో ఎంపికైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ప్రతి టీంకి 5,000 రూపాయలు ప్రదర్శన పారితోషికం ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్లు కూడా మనం థర్డ్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేయలేదు. ఫస్ట్ ప్రైజ్ 20,000, సెకండ్ ప్రైజ్ 15,000, థర్డ్ ప్రైజ్ 10,000 మనం అనౌన్స్ చేయడం జరిగింది. సో గెలుపొందినటువంటి వాళ్ళకి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా అందజేస్తాం. ఒక 4 నిమిషాలు ఉండొచ్చు, ఒక 6 నిమిషాలు ఉండొచ్చు. దాన్ని మనం ఏం అంటే ఒకటే డ్యామ్ 4 వెరైటీ, 30 నిమిషాలు మినిమం 4 వెరైటీ.